హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను విత్ ఫన్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే అండి, మొన్న అయితే పార్ట్ 1 వీడియో జొన్న రొట్టెలు ఎలా తయారు చేసుకోవాలి, జొన్న పిండి ఎలా తయారు చేసుకుంటే జొన్న రొట్టెలు టేస్ట్గా వస్తాయని చెప్పేసి అయితే ఫస్ట్ వీడియో అయితే పార్ట్ 1 వీడియో అయితే చేశానండి. అది ఎవరైతే చూడని వాళ్ళు ఉంటారో చూసి వచ్చాక ఇది చూడండి, మీకు అర్థమవుతుంది దానివల్ల ఎన్ని లాభాలు ఉన్నాయి, ఏంటి యూజు, అసలు పిండి ఎలా ఆడించుకుంటే రొట్టె ఎలా వస్తుంది అని చెప్పేసి ఫస్ట్ వీడియో అయితే పార్ట్ 1 వీడియో అయితే చేశానండి. దానికి ఇక్కడ చిన్న క్లిప్ యాడ్ చేశాను స్పీడ్ మోడ్లో పెట్టి. మీకు అర్థం అవ్వకపోవచ్చు, ఒకవేళ అర్థమైతే కంటిన్యూ చేయండి, అర్థం అవ్వకపోతే మీరు వీడియో అయితే పూర్తిగా చూడండి. జొన్న రొట్టెలు తినడం వల్ల చాలా లాభాలు ఉన్నాయండి. బీపీలు షుగర్లు అయితే మీ దగ్గరికే రావు. మోకాళ్ళ బలం, నడుంల బలం అయితే ఎక్కడికి తరగకుండా మీ దగ్గరే వంగిపోకుండా 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చినా నడుము వంగిపోకుండా అయితే మీరు బలంగా ఉంటారు. దానికైతే రోజుకి ఒక్కసారైనా జొన్న పిండి తినండి. ఇలాగా మీకు మెత్తగా పల్లెటూరు స్టైల్లో కావాలనుకుంటే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుందండి. ఏమీ లేదు, చిన్న ప్రాసెసే, చక్కగా మీకు అర్థమయ్యేలా చెప్తానండి. ఒక ప్యాన్ తీసుకోండి, ఒక చిన్న గ్లాస్ వాటర్ తీసుకోండి, ఉప్పు వేసుకొని బాగా మరుగుతున్న నీళ్ళల్లో మీకు కావాల్సినంత పిండి, నీళ్లు చూసుకొని పిండి అయితే వేసుకోండి. చూసారు కదా, నేనైతే పిండి వేసుకున్నాను. కలుపుకున్న తర్వాత స్టవ్ కట్టేయండి. బాగా మరుగుతూ ఉండాలంటే నీళ్లు గుర్తుపెట్టుకోండి. అప్పుడే పిండి వేసుకొని బాగా కలుపుకొని చల్లారిన తర్వాత ఒక కింద కానీ అలా గట్టి మీద కానీ వేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ బాగా పిసుక్కోండి. మీకు ఎంత బలం ఉందో అంత ఫ్రెష్ చేసి బాగా పిసుకుతేనేనండి రొట్టెలు టేస్ట్గా ఉంటాయి. మన చపాతీ పిండిలా కాదు, ఇది అతుక్కోదు, విడిపోతూ ఉంటుంది. దాని గురించి బాగా మరుగుతున్న నీళ్ళల్లో పిండి వేసుకుంటేనే అతుక్కుంటుంది. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. నేనైతే పిండిని బాగా ఫ్రెష్ చేశానండి, బాగా పిసుక్కున్నాను. తర్వాత నాకు రొట్టెకి ఎంతైతే పిండి కావాలో అంత పిండి తీసుకున్నాను. అందులో కూడా మీకు గట్టిగా అనిపిస్తే పిండి, తర్వాత చేతికి కొంచెం వాటర్ అద్దుకొని అలా బాగా పిసుక్కోండి. అలాగా చూపిస్తున్నాను చూడండి. అలాగా మీరు నీళ్ళు పొలమని పోసేయద్దు, మళ్ళీ జోరైపోద్ది. తర్వాత ఇలాగ వాటర్ నేను చేతికి అద్దుకుంటూ పిసుక్కుంటూ నేనైతే చూసారు కదా రౌండ్గా చేసుకున్నాను. తర్వాత ఇలా చేతి మధ్యలో పెట్టుకొని రౌండ్గా చేశాను. తర్వాత కొంచెం పిండి తీసుకొని కింద నేల మీద వేసుకొని పక్కన వేసుకున్నాను. ఇదే బాగా గమనించండి, చూడండి నేను ఎలా చేస్తున్నానో అలా తట్టుకోండి. రొట్టెని అలా రౌండ్గా చేసేలాగా చేత్తోనే అనుకోవాలండి. మొత్తం చేత్తోనే ఈ ప్రాసెస్ అంతా, కర్ర ఏది యూజ్ చేయకండి. నేలకు అత్తుకోకుండా మధ్యలో పిండి లాక్కుంటూ వేసుకుంటూ అయితే రొట్టె అయితే చేసుకోవాలి. రొట్టె రౌండ్గా మీకు వచ్చిన సైజులో, అదే మీకు కావాల్సిన సైజు వచ్చింది అనుకున్నప్పుడు ఆపేయండి. కొంచెం పచ్చలాగా కాకుండా మందంగా కాకుండా కొంచెం మీడియం సైజులో అయితే చేసుకోండి. చివర్లో అలా పగుళ్ళు వచ్చాయి నచ్చలేదు అనుకుంటే చేత్తో కూడా ఇలా అనుకొని రౌండ్గా అయితే నీట్గా షేప్ అయితే బాగా కనిపిస్తుందండి. ఇది ఫస్ట్ రొట్టె మీకు చూపిస్తున్నది, ఇంకా మళ్ళీ చూపిస్తాను చూడండి. ఈ రొట్టెని చేత్తున డైరెక్ట్ వేసేయచ్చండి విరక్కుండాని. కాకపోతే మీకు వీడియో చూపించడానికి అయితే నేను ప్లేట్లో తీసుకొని ఈజీగా ఉంటుందని ఇలా చూపిస్తున్నాను. పెనం వేడైన తర్వాత అయితే రొట్టె వేసుకోండి. రొట్టె కాలిందో లేదో మనకు తెలియాలంటే వేసినప్పుడు రొట్టె పెన నిండుగా ఉంటుందండి. తర్వాత కొంచెం లూజ్ అయిపోయి కొంచెం ఖాళీ వస్తుంది. తర్వాత అప్పుడు కర్చీప్ తీసుకొని వాటర్తో ఎక్కడ ఖాళీ లేకుండా మొత్తం రాయండి. నేను వీడియో చూపిస్తున్నప్పుడు లేట్ అయింది తిప్పడం. నీళ్లు రాసుకున్న వెంటనే మీరు తిప్పేయాలండి రొట్టి, లేకపోతే అలా అతుక్కొని విరిగిపోతుంది, బాగా రాదు రొట్టి. తర్వాత సైడ్లు కాలువ కదా మన గ్యాస్ స్టవ్ మీద, అందుకనే పెనం చివరికి లోపలికి ముందుకి జరుపుతూ ఉంటేనే తొందరగా రొట్టె అయితే కాలుతుంది. నా ఫస్ట్ రైస్ అయితే బాగా రాలేదండి. తర్వాత మీకు రెండో రొట్టె కూడా చూపిస్తున్నాను చూడండి. సేమ్ ప్రాసెస్ అండి, సేమ్ రౌండ్గా చేసుకోండి. చేత్తో ఫ్రెష్ చేసి ఇలా చేసుకోండి రౌండ్గా. తర్వాత కొంచెం పిండి నేల మీద వేసుకోండి, చేతికి కూడా రాసుకోండి. మధ్యలో పిండి లాక్కుంటూ రొట్టె కింద నేలకు అంటుకోకుండా మధ్యలో పిండి వేసుకుంటూ తట్టుకోండి. చివర్లో వచ్చిన దగ్గర ఈ ఏలుతోని
చూశారు కదా, మీకు చూస్తున్నారు వీడియోలో కనిపించిన విధంగా అయితే చేసుకోండి. మీకు రౌండ్గా నీట్గా ఉంటుంది రొట్టి, ఎక్కడ తేడా లేకుండా ఉంటుంది. తర్వాత ప్లేట్లోకే తీసుకోండి. మీకు ఫస్ట్ టైం చేస్తున్నారు కాబట్టి ప్లేట్లోకి తీసుకున్న తర్వాత నాకు రొట్టి నిండుగా ఉంది కదా, ఇప్పుడు కాలిందని తెలియదని చూడండి, కొంచెం దగ్గరకు అయిపోయిందా రొట్టి. ఇప్పుడైతే మీరు వాటర్ వెంటనే రాసండి, వెంటనే తిప్పేయాలి. మీరు వాటర్ వేసాక వెయిట్ చేస్తే అది దానికి అతుకుపోద్ది. చూసారు కదా, వెంటనే అయితే తిప్పడం వల్ల నీట్గా వచ్చింది. అలా కాలడానికి ఇలాగ మీరు తిప్పుకోండి. కర్రల పొయ్యి మీద ఈ ఇబ్బంది ఉండదండి. మనం సిటీలో ఉన్న వాళ్ళకి ఇది చాలా ఇబ్బంది అండి బాబు. రొట్టెలు చేసుకున్న వాళ్ళకైతే మధ్యలోనే కాలుతుంది, చివర్లో కాలదు. అందుకని నేను చివర్లో మధ్యలో అలా కాల్చుకుంటున్నాను. మీరు కూడా అలాగే కాల్చుకొని బాగుంటుంది రొట్టి. మా ఇంట్లో అయితే మీరు నమ్ముతారా నమ్మరో, రోజుకి 20 రొట్టెలు అయితే కాల్చుకునే వాళ్ళం అండి. పొద్దున సాయంత్రం మధ్యాహ్నం ఒక పూటే అన్నం తినేవాళ్ళం. ప్రతి చిన్న కూరన్నా లేకపోయినా కాఫీలోనే నంచుకొని తినేవాళ్ళం అండి. అంత ఇష్టం మాకు రొట్టెలు. ఇలాగే మీరు కూడా చేసుకొని బలంగా ఆరోగ్యంగా ఉండాలని నేనైతే ఆ దేవుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా ఇలాంటివి అయితే ఇంట్లో ట్రై చేయండి. చేస్తేనే మీకు ఇప్పుడున్న జనరేషన్ బట్టి ఆరోగ్యంగా ఉండగలరు. మెయిన్గా జొన్న రొట్టెలు ఇంటికి ఒంటికి చాలా మంచిదండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో పెట్టండి. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.